హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు అనుకుంటున్నాను. సో మన టాపిక్లో వస్తే, సో ఇవాళ మనకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఏదైనా మనం ఎక్స్టెన్షన్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎన్ని రకాలుగా యాడ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకున్నామండి. సో ఇక్కడ ఏంటంటే, సో మనకి ఇక్కడ బ్రౌజర్లోకి రాగానే ఇలాగే ఒక సింబల్ ఉంటుంది. ఇదైనా మనకి ఎక్కడైనా రైట్ క్లిక్ ఇచ్చి మేనేజ్ ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. అదైనా క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్టాల్ అయి ఉన్న సో ఎక్స్టెన్షన్స్ మేనేజ్ చేయాలంటే సో ఇలా చేసుకోవచ్చు. నేను అన్ని ఆఫ్లో పెట్టున్నా. సో మీకు ఏమైనా కావాలంటే సో ఆన్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు. ప్యాక్ ఎక్స్టెన్షన్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే, సో మనకి ఇక్కడ ఇంకొకటి లింక్ వస్తుంది. సో డైరెక్ట్గా గెట్ ఎక్స్టెన్షన్స్ ఫర్ ది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ డైరెక్ట్గా సైట్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఎక్స్టెన్షన్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు యాడ్స్ బ్లాకర్ అనేది మనకి, సో యాడ్ బ్లాకర్ ఎందుకు వాడుతుందో తెలుసు కదా. మనకి ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్కువగా మనం అంటే ట్రాఫిక్ యూజేజ్ ఉన్న వెబ్సైట్ని మనం వెళ్ళినప్పుడు అందులోకి వెళ్ళినప్పుడు ఎక్కువ వెబ్సైట్ అనేది బ్లాక్ చార్జ్ అని వస్తూ ఉంటాయి. సో అప్పుడు అనేది మనకి అలా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు సో ఇలా యాడ్ చేస్తే గెట్ అని పెడితే అలా ఇలా పాపప్ అవుతుంది. యాడ్ ఎక్స్టెన్షన్ కొట్టండి, సింపుల్గా అదే డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయిపోద్ది. సో అది ఎక్కడ కనిపిస్తుంది, మనకి ఎలా విజిబిలిటీ ఉంటుంది అంటే, సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. అదే మనం ఎక్స్టెన్షన్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇలా కూడా వస్తుంది. అది ఇన్స్టాల్ అయినట్టుగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది క్లోజ్ చేయండి, మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే, సో యాడ్ బ్లాకర్ అనేది యాడ్ అయిపోయింది. సో అది మనకి పైన ఇలా కనిపించాలంటే, సో ఇక్కడ చూడండి, ఇలాగ పిన్ అని అవుతుంది. పిన్ అని కొట్టంగానే దాని పక్కకు వచ్చేసింది. సో ఇంకొకటి అన్పిన్ చేయగానే అన్పిన్ అయిపోయింది. అంటే మనం హైడ్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా అన్పిన్ చేస్తే వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ మనం అన్పిన్ చేస్తాం. సో నాకు అవసరం లేదు కాబట్టి సో ఇది ఒక మెథడ్. లేదంటే డైరెక్ట్గా మీకు కావాల్సిన ఆప్షన్స్ అని వస్తుంది. సో నాకు వచ్చేసి రైజ్ అవేక్ అని చెప్పేసి ఒక ఎక్స్టెన్షన్ వాడాలి, ఎడ్జ్ ఎక్స్టెన్షన్ అని. సో కీప్ అవుతుంది అది. సో ఇక్కడికి వెళ్ళంగానే మనకి ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాను, సో ఇది ఫస్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇది కూడా అక్కడికి వెళ్తుంది చూడండి కావాలంటే. సో గెట్ ఇది ఏం చేస్తుందంటే మన ట్యాబ్ అనేది స్లీప్ అవ్వకుండా చూసుకుంటా ఉంటుంది అనమాట. అంటే మన సిస్టమ్ అనేది ఆగిపోకుండా చూసుకుంటా ఉంటుంది. సో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ యూజ్ చేస్తుంటారు. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం 2 రకాలుగా ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అదే మనకి రిమూవ్ ఎలా చేయాలి. సో ఇక్కడ వచ్చి ఇక్కడ 3 డాట్స్ ఉన్నది. సో రిమూవ్ అనేది మోర్ ఆప్షన్స్, అక్కడికి వెళ్ళి మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే సో రిమూవ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది ఉంటుంది. సో మనకి రిమూవ్ అని పెట్టేస్తే సేవ్ అయిపోతుంది అనమాట. సో నాకు లిస్ట్లో మళ్ళీ లేదు. సో ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లెట్స్ ప్లాన్ everything. Okay, thank you so much for watching, and please share and subscribe.